సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలంటే ఏడాదికోసారి వచ్చిపోయే పండుగలు గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం ఇయాల అస్సలైన పెద్ద పండుగ. ఒక్కటి కాదు, రెండు కాదు, 10 ఏండ్ల సంది ఎదురు చూస్తున్న కళ ఇయాల నిజమయ్యే వరకల్లా ఆల సంబరం చూడుర్రి ఏ తిరుగుందో. కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం పవన్ ఎంత ఎదురు చూసిండో గానీ ఆయన ఫ్యాన్స్ జన సైనికులు మాత్రం ఏండ్ల సంది ఎదురు చూసిర్రు. మరి అసొంటి మూమెంట్ కండ్ల ముంగట కానొస్తుంటే ఉత్తగానే ఊకుంటారా? బాహుబలిలా జనాలు అరిసే సీన్ కి పవనే ఇన్స్పిరేషన్, ఆయన క్రేజ్ చూసే రాసిన అని కథ రాసిన విజేంద్ర ప్రసాదే మస్తు సార్లు చెప్పిండు. అసొంటిది పవనే ఫస్ట్ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండే వరకలా అది చూసి ఫ్యాన్స్ కు గుండె నిండిపోయి గూస్ బంప్స్ వచ్చి మామూలు గొర్రెలేదిగా. కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక పవన్ అట్లా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇంటి ఆమె అన్నా లేజనవా వీడియోలు తీసి అమ్మురపడ్డది. ఇక ప్రమాణ స్వీకారం అయిపోయినాక పోయి అందరినీ కలిసి దండం పెట్టుకుంటా అన్న చిరంజీవి కాళ్ళకు మొక్కిండు పవన్. మరి కూటమి కట్టి వైసీపీని ఓటం పాలు చేసి టీడీపీకి కూడా బంపర్ మెజారిటీ వచ్చేటట్టు చేసిన పవన్ కు పక్కా డిప్యూటీ సీఎం ఇస్తారని వస్తుంది. పవర్ స్టార్ కి ఏం పోస్ట్ ఇస్తారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పుకుంటున్న కార్యకర్తలు ఫ్యాన్స్ సంబరపడేటట్టు ఏ పదవి ఇస్తారనేది చూడాలి. ఇక 5 ఏండ్ల సంది అధికారంలోకి రావాలని ఆశపడి అరిగోసలు పడి మొత్తానికి పనితనానికి తగ్గ ఫలితం దక్కి బాబు సార్ గెలిచి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిండి ఇయాల. అది చూసి సైకిల్ పార్టీ కార్యకర్తలే సంబరంలా పండుగ చేసుకుంటుంటే బాలయ్య బాబు ఉత్త ఊకుంటాడా? ప్రమాణ స్వీకారం స్టేజ్ మీద నందమూరి నటసింహం సందడి చూడుర్రి ఏ తీరుగుందో. హిందూపురంలో మళ్ళా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు కొట్టుడే కాకుండా బావ చంద్రబాబు 4వ సీఎం అవుతుండే వరకలా బాలయ్య బాబు సంబరం చిన్నగా లేదు పోర్రి. ఇంట్లో దావత్ అయితే దగ్గరుండి అన్ని చూసుకున్నట్టే ప్రమాణ స్వీకారం కాడ పండుగ సందడంతా బాలయ్య చేతి మీకెళ్ళి నడిచింది. అలా స్టేజ్ మీద ప్రమాణ స్వీకారానికి ముందొచ్చి కూర్చున్న చెల్లె నారా భువనేశ్వరికి ముద్దు పెట్టి మురిసిపోయిండు. ఆవేశమైన ఆప్యాయత అయినా ఆపుకోలేడు కదా మరి బాలయ్య. ఇక స్టేజ్ మీదకి చిరంజీవి రాగానే ఎదుర్కొని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ నమస్కారం అని చెప్పి కూర్చోమని కుర్చీ చూపించిండు. ఇక చెన్నైకెళ్ళి రజనీకాంత్ రాగానే అంత దూరంకెళ్ళి వచ్చిన అతిథి ప్రేమగా వల్కరించి ఆ వనకం నల్లరిక అని నవ్వుకుంటూ ఎదుర్కొన్నాడు. ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అల్లుడు లోకేష్ వచ్చి ఆశీర్వదించండి మావయ్య అనగానే మనసుల్ని మంత్రం చదివి నిండు మనసుతో నిలబడే దీవెనార్తలు ఇచ్చిండు. ఇక ఇట్లా సెకండ్ కూడా తీరిక లేకుండా స్టేజ్ మీద మొత్తం బాలే సందడి చేసిండు. మరి ప్రమాణ స్వీకారం ఫంక్షన్ అయినా, బాక్సాఫీస్ బంపర్ రికార్డులైనా, పాలిటిక్స్ లో పార్టీ లీడర్ గా అయినా బాలయ్య దిగనంత వరకే.